హలో ఎవ్రీవన్, ఐఎమ్ కావ్య. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు అందరికీ నేను షేర్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే థైరాయిడ్ గురించి. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ దట్ థైరాయిడ్ కి వచ్చేటువంటి ఇష్యూస్ ఏంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్ పరంగా కానీ సప్లిమెంట్స్ పరంగా కానీ అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూస్తాం అనమాట. సో కమింగ్ టు ఫస్ట్ స్లైడ్. థైరాయిడ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ గొంతు ఉంటుంది కదా, ట్రాకియా అంటాము. ఈ మెయిన్ కనిపించే ఈ బోన్ పార్ట్ పక్కన ఇటువైపు బటర్ఫ్లై షేప్ లో ఒక గ్లాండ్ ఉంటుంది అనమాట. బాడీకి కావాల్సిన గ్రోత్ ని వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి దాన్నే థైరాయిడ్ అని అంటాం. ఇది చాలా చిన్నగా ఉంటుంది సైజ్ లో. అట్లానే T3 అండ్ T4 అనే హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బాడీ మెటబాలిజం ని, ఎనర్జీని, మూడ్ ని, వెయిట్ ని, బాడీ టెంపరేచర్ ని వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. వీటన్నిటికీ రెస్పాన్సిబిలిటీ ఏది అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ అన్నమాట. మెటబాలిజం అంటే ఏంటంటే మనం తిన్న ఫుడ్ ఎంత త్వరగా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, దాన్ని మెటబాలిజం అని అంటాం. ఇది మొత్తాన్ని కూడా ఈ సిస్టమ్ మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే పిట్యూటరీ గ్లాండ్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బ్రెయిన్ లో ఉంటుంది. ఇది ఎలా కమ్యూనికేట్ అవుతుంది థైరాయిడ్ గ్లాండ్స్ తో అంటే వయా TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తో ఉపయోగించుకొని ఇది థైరాయిడ్ తో రెగ్యులేట్ థైరాయిడ్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇందులో వచ్చే డిస్ఫంక్షన్స్ ఏంటి అని అంటే అండర్ యాక్టివ్ థైరాయిడ్ లేదా ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ అంటాం. వీటిని హైపో అండ్ హైపర్ థైరాయిడ్ అని చెప్పుకుంటాం. ఇన్ డీటెయిల్డ్ గా చూసుకున్నట్లయితే హైపో థైరాయిడిజం అని అంటే ఏంటి అంటే స్లగ్గిష్ థైరాయిడ్ అంటాం. అంటే వీళ్ళకి హార్మోన్స్ అనేవి కావాల్సినంత ప్రొడ్యూస్ అవ్వవు. సో దట్ వాళ్ళకి ఎప్పుడు నీరసంగా, మెటబాలిజం స్లో అయిపోతుంది హార్మోన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండక. ఆ మెటబాలిజం స్లో ఉండటాన వెయిట్ అనేది ఈజీగా గెయిన్ అయిపోతూ ఉంటారు. జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉండటం, స్కిన్ వచ్చేసి డ్రై అయిపోతూ ఉంటుంది. తర్వాత చూసుకుంటే హైపర్ థైరాయిడిజం. ఇందులో ఏమో హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటాయి కావాల్సిన దానికంటే కూడా. ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ అంటాం. సో అప్పుడేమవుతుంది, వీళ్ళకి మెటబాలిజం అనేది చాలా స్పీడ్ గా ఉంటది. కాబట్టి వీళ్ళకి ఎక్కువ యాంగ్జైటీ, వెయిట్ లాస్, ర్యాపిడ్ హార్ట్ బీట్ అనేవి వీళ్ళలో మనం నోటీస్ చేయొచ్చు. అయితే హ్యాష్మిటోస్ అంటే ఏంటి అని అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ గా. బాడీ తన ఇమ్యూన్ సిస్టమ్ ని ఫారిన్ సెల్స్ ఏవి, తన ఓన్ సెల్స్ ఏవి అనేవి ఐడెంటిఫై చేయలేక తన ఓన్ బాడీ సెల్స్ మీద ఫైట్ చేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటామని. సో ఇది ఇప్పుడు వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్ మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ సెల్స్ అన్ని కూడా పాడైపోయి ఆ ఇన్ఫ్లమేషన్ సివియర్ గా థైరాయిడ్ గ్లాండ్ దగ్గర వచ్చేస్తుంది. లాంగ్ రన్ లో ఇది మనం ఎర్లీ స్టేజ్ లో క్యూర్ చేసుకోపోతే ఇది కంప్లీట్ గా అసలు క్యూర్ చేయడానికి కూడా కష్టం అవుతుంది. దీన్నే హ్యాష్మిటోస్ థైరాయిడ్ అని అంటాము. ఇమ్యూన్ సిస్టమ్ థైరాయిడ్ గ్లాండ్ ని అటాక్ చేస్తుంది. తర్వాత క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఈవెన్చువల్ గా హైపోథైరాయిడిజం అయిపోతుంది. మోస్ట్ కామన్ కేస్ ఆఫ్ అండర్ యాక్టివ్ థైరాయిడ్ వరల్డ్ వైడ్. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువగా ప్రజలు ఫేస్ చేస్తున్న ఒక హెల్త్ ఇష్యూ ఈ రోజుల్లో. థైరాయిడ్ కి రిలేటెడ్ అండర్ యాక్టివ్ థైరాయిడ్ అయిపోతుంది హ్యాష్మిటోస్ అనేది. అయితే ఇక్కడ హ్యాష్మిటోస్ కి అండ్ హైపో థైరాయిడ్ కి రెండిటికి తేడా ఏంటి? రెండిట్లో కూడా మనకి ఇన్యాక్టివ్ గానే ఉంటుంది, మెటబాలిజం స్లో ఉంటుంది అనుకుంటున్నాం కదా. మరి దేన్ని ఎలా గుర్తించాలి? రెండిటికి కామన్ ఫీచర్స్ కానీ వేరియేషన్స్ కానీ ఏంటనేది చూసుకుంటే వీటికి హైపోథైరాయిడిజం కి ఫస్ట్ రూట్ కాజ్ వచ్చేసి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. ఐడిన్ ఎక్కువ తీసుకోవడం, స్ట్రెస్ వల్ల, ఐడిన్ లోపం వల్ల, ఇట్లా ఐడిన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల. అంటే హ్యాష్మిటోస్ థైరాయిడ్ లో వచ్చేసి ఆటో ఇమ్యూన్ అటాక్ ఆన్ థైరాయిడ్. ఆటో ఇమ్యూనా అంటే హైపోథైరాయిడిజం కూడా అంటే నో. కానీ హ్యాష్మిటోస్ మాత్రం ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది రివర్సిబుల్. హైపోథైరాయిడిజం అంటే సమ్ టైమ్స్ రివర్స్ అవుతుంది. హ్యాష్మిటోస్ మాత్రం ప్రోగ్రెస్ చేయొచ్చు కానీ కంప్లీట్ గా రివర్స్ చేయగలము అని మాత్రం చెప్పలేము. ట్రీట్మెంట్ ఫోకస్ వచ్చేసి థైరాయిడ్ హార్మోన్స్ మీద ఉంటుంది. హైపోథైరాయిడిజం అనేది. హ్యాష్మిటోస్ వచ్చేసి థైరాయిడ్ అలాంగ్ విత్ ఇమ్యూన్ సిస్టమ్ రెండిటికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సిమ్టమ్స్ మనం ఏం చూసుకోవాలి థైరాయిడ్ కి వచ్చేసి అని అంటే నీరసము, తక్కువ ఎనర్జీతో ఉండటం, బ్రెయిన్ ఫర్గెట్ఫుల్నెస్, త్వరగా ఏదైనా మర్చిపోవటం, కాన్స్టిపేషన్, డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉండటం, కోల్డ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, చేతులు కాళ్ళు చల్లగా అయిపోతూ ఉంటాయి, డిప్రెషన్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ ఎక్కువగా ఉండటం, హెయిర్ లాస్ ఎక్కువ అవ్వటం, బాగా పల్చబడిపోవటం జుట్టు,
ఇర్రెగ్యులర్ కానీ హెవీ పీరియడ్స్ కానీ ఆడవాళ్ళలో నోటీస్ చేయొచ్చు. వెయిట్ గెయిన్ కానీ వితౌట్ ఎక్సర్సైజ్ కన్సర్న్‌తో చేసినా చేయకపోయినా ఎక్సర్సైజెస్ వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఏంటంటే వీళ్ళకొచ్చేసి బెస్ట్ డైట్ ఏంటి అనంటే హోల్ ఫుడ్స్, క్లీన్ ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే మంచిది. సో దట్ హార్మోనల్ రెగ్యులేషన్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. థైరాయిడ్ అనేది నార్మల్‌గా ఉండటానికి అవకాశం ఉంటుంది. కుక్డ్ క్రూసిఫెరోస్ వెజిటబుల్స్ వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అట్లనే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అండ్ వెజిటబుల్స్‌ని తీసుకోవాలి. తర్వాత సెలీనియం రిచ్ ఫుడ్స్ అండ్ జింక్ ఫుడ్స్‌ని తీసుకోవాలి. బ్రెజిల్ నట్స్ కానీ, సన్‌ఫ్లవర్ సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్, సీ ఫుడ్ అండ్ లెగ్యూమ్స్ వీటన్నిటిని. ఇప్పుడు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి అనంటే గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. గ్లూటెన్ అంటే ఒక బంక లాంటి పదార్థం కొన్ని పదార్థాల్లో ఉంటుంది. మేబీ రోటీస్‌లో ఉంటుంది. అలాగా డిఫరెంట్ ఫుడ్స్‌లో గ్లూటెన్ కంటెంట్‌ని బట్టి వాటిని అవాయిడ్ చేసుకోవడం. రిఫైన్డ్ షుగర్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయడం. సోయా ఎక్కువగా తీసుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది హార్మోన్స్ అబ్జార్ప్షన్స్‌తో ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది. డైరీ కన్జంప్షన్ కూడా కొన్నిసార్లు హార్మోనల్ ప్రొడక్షన్స్‌కి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎక్సెసివ్ కెఫిన్ కూడా కొన్నిసార్లు మంచిది కాదు. కొన్నిసార్లు కాదు, కెఫిన్ అనేది మీరు వీలైనంత అవాయిడ్ చేస్తే ఎప్పుడూ మంచిదే. అండ్ కీ సప్లిమెంట్స్ వచ్చేసి సెలీనియం 200 ఎంసీజీ పర్ డే. ఇది యాంటీబాడీస్‌ని లోయర్ చేస్తుంది. అట్లానే జింక్ వచ్చేసి 15-30 ఎంజీ పర్ డే. అట్లా వైటమిన్ డి తీసుకున్న పర్ డే ఎంత తీసుకోవాలో అలాగా బి12 అలానే ఐరన్, మెగ్నీషియం, ఒమేగా మీకు ఇది కావాలి అంటే యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్. ఏ సప్లిమెంట్స్ మీకు సపోర్ట్ ఇస్తాయి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అనంటే. బట్ మేక్ ష్యూర్ యూ టేక్ ఆర్గానిక్ అండ్ ఒకసారి హెల్త్ కోచ్‌ని అప్రోచ్ అయ్యి వాళ్ళ గైడెన్స్‌లో ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి అనేది ఇంకొకసారి ఎన్‌ష్యూర్ చేసుకొని స్టార్ట్ చేసుకోవడం ఆల్వేస్ బెటర్. గో విత్ కోచ్. కాషన్ విత్ అయోడిన్. అయోడిన్‌ని మైండ్‌లో కంట్రోల్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరి ఇష్యూస్ కూడా థైరాయిడ్ వల్ల కాకపోవచ్చు కానీ థైరాయిడ్ అనేది హషిమోటోస్ కండిషన్‌ని వర్సెన్ చేస్తుంది. ఓన్లీ సప్లిమెంట్ ఇఫ్ యూ ఆర్ టెస్ట్ డెఫిషియంట్. సప్లిమెంట్స్ కూడా వేటికి తీసుకోవాలి అంటే మీరు డెఫిషియెంట్‌గా ఉన్న వాటికే తీసుకోండి. హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో వర్క్ చేసే తర్వాత గో విత్ అయోడిన్‌కి వెళ్ళండి. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసి మీరు ఏం తీసుకోవాలి అనంటే హీలింగ్ కోసం స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఆల్రెడీ మనం ప్రతిరోజు మార్నింగ్ కాల్స్‌లో స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌కి ఏదో ఒకటి ఉంటుంది గదా! కాల్ జరిగేటప్పుడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఫాలో అయిపోండి. తర్వాత చూసుకున్నట్లయితే స్లీప్ ప్రయారిటీ. ప్రతిరోజు కూడా 7-9 గంటల నిద్ర. కనీసం 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోండి. జెంటిల్ ఎక్సర్‌సైజెస్ చేయండి. టాక్సిన్ ఎక్స్‌పోజర్‌ని తగ్గించుకోండి. ప్లాస్టిక్స్ కానీ, కెమికల్స్‌ని కానీ తగ్గించండి. కీ ల్యాబ్ టెస్ట్‌లేంటి థైరాయిడ్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి అంటే టీఎస్‌హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను, వైటమిన్ డి, ఫెరిటిన్ ఇవి ఎలా ఉన్నాయి, వైటమిన్ ప్రొఫైల్ కానీ, ఐరన్ ప్రొఫైల్ కానీ, టీ3 అండ్ టీ4 ఈ థైరాయిడ్ ప్రొఫైల్. ఆ తర్వాత యాంటీ టీపీఓ అండ్ యాంటీ టీజీ యాంటీబాడీస్ ఇది ఇమ్యూన్ సిస్టమ్ గురించినవి. అలాగే వైటమిన్ బి12 అండ్ టీ3 ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ మీ థైరాయిడ్ హెల్త్‌ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవచ్చు. రూట్ కాజ్ మీద ఫోకస్ చేయండి. ప్రతిసారి సింప్టమ్స్‌తో మనం దేన్ని డయాగ్నోస్ చేయలేము. రూట్ కాజెస్ ఏంటి అని దాని మీద వర్క్ చేయండి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్‌ని తీసుకోండి. అట్లనే న్యూట్రియంట్ లెవెల్స్ అనేవి ఎంత తీసుకోవాలి కూడా గో విత్ కోచ్ బిఫోర్ స్టార్టింగ్ డైట్ ఆర్ సప్లిమెంటేషన్. అట్లనే హెష్మితోస్ అనేది ఎక్కువ సపోర్ట్ అనేది అవసరం పడుతుంది. పార్ట్నర్ విత్ ఏ ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్ ఇఫ్ పాసిబుల్. ఏదైనా కూడా మీరు ఇలా స్టార్ట్ చేసే ముందు ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ యొక్క హెల్ప్‌తో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ వెల్ సెన్స్.